మేము మా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమాలు కూడా స్థానిక నాయకత్వం చేపడతాం. ఈ క్రమంలో 2019 నుంచి 2024 వరకు మన ప్రయాణం ఇంతింతాయి ఒటడింతాయి అన్నంతగా 2019 ఎన్నికల్లో చిన్నపిల్లల పార్టీ, పిల్లల పార్టీ, నిక్కర్లేసుకునే పార్టీ అని చెప్పి ఎగతాలు చేసిన సందర్భంలో ఇక్కడ గెలుపుని తారుమారు చేయగలమనేటువంటి ఒక సిగ్నల్ ఆ ఎలక్షన్లో మనం ఇచ్చాం. జనసేన పార్టీ అభ్యర్థిగా ఇక్కడ లేకపోయినా, బీఎస్పీ తరఫున ఉన్న గుర్తు మనకి పరిచయం కాకపోయినా అంతగా ఇక్కడ గెలుపుని ఓటమిని అటు ఇటు తట్టు చేయగలిగేటువంటి సామర్థ్యం జనసేన పార్టీకి ఉందని చెప్పి ఆనాడు మనం నిరూపించుకోగలిగాం. కాబట్టి జనసేన పార్టీ శక్తి సామర్థ్యాలు ఏ విధంగా ఉన్నాయో మీకు అందరికీ తెలుసు కాబట్టి ప్రత్యేకంగా దాని మీద చెప్పి సమయం వృధా చేయను. పెద్దలు పార్టీ సీనియర్ నాయకులు జిల్లా అధ్యక్షులు రియాజ్ గారు చెప్పినట్టు రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఒక పొత్తుని పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు తెలుగుదేశం పార్టీతో. ఖచ్చితంగా ఒక బాధ్యత గల రాజకీయ పార్టీలుగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక నరకాసురుడిని ఇంటికి పంపించాల్సినటువంటి తరుణం ఆసనమైంది. మిత్రులందరూ చెప్పినట్టు ఎలాంటి అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ కూడా రానున్న రోజుల్లో పర్చూరు నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిని, ఇరు పార్టీల ఉమ్మడి అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకునే విధంగా మనందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు, పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యల మీద పోరాటాలు పర్చూరు నియోజకవర్గంలో మార్టూరు మండలంలో పెద్ద ఎత్తున జరగాలని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి ముందుకొచ్చి పనిచేసినటువంటి మార్టూరు మండల అధ్యక్షులు కిషోర్ గారికి